నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గొల్లలకోడేరులో టీడీపీ జిల్లా నూతన కార్యాలయ నిర్మాణానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు. డ్రగ్స్ మత్తు కాదు, భవిష్యత్తు కావాలి. భీమవరంలో 400 అడుగుల జాతీయ జెండాతో ఆజాద్ హింద్ ఫౌజ్ ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం శ్రీ దుర్గా లక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా 15 లక్షల రూపాయలు విరాళం అందించిన ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్ అసోసియేషన్. కోపెల్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా మంతెన కోదండ రామరాజు, త్రిసభ్య కమిటీ సభ్యులుగా గడిరాము, బుంగా ఆదాముల ప్రమాణ స్వీకారం. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకుని మొక్కలు నాటారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో టీడీపీ జిల్లా నూతన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురాం కృష్ణంరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్, పీఎస్సీ మెంబర్ తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, ఏపీ భవన కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పితాని మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు గంటా త్రిమూర్తులు, ఆకాశపు స్వామి, కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్లు కలదిండి సుజాత రామచంద్రరాజు, జక్కం శ్రీమన్నారాయణ, పాలకోడేరు రూరల్ బ్యాంక్ చైర్మన్ గాదిరాజు నాగరాజు, రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటె పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, నాయకులు వేంద్ర శ్రీనివాస్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సిరిగినిడి రాజ్యలక్ష్మి, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, నాగిడి తాతాసి, చెరుకూరి సంతోష్ కుమార్, పామతి వెంకట్రామయ్య, టీడీపీ గ్రామ, వార్డు, పట్టణ, మండల కమిటీల నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, అనుబంధ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నప్పుడు ఏలూరులో జిల్లా పార్టీ ఆఫీస్ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు దండ శివరామరాజు గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఆ రోజు అక్కడ నిర్మాణం ఏలూరులో చేయడం జరిగింది. విభజన జరిగిన తర్వాత, జిల్లా విభజన జరిగిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ, 7 కాన్స్టిట్యున్సీల్లో ఎవరైనా కార్యకర్తలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైనా ఏదైనా పని ఉంది అని వచ్చి రావడానికి ఉండటానికి ఒక షెల్టర్ లేదు. ఇప్పుడు వరకు కూడా తోట సీతారామలక్ష్మి గారు ఇంటి దగ్గర కొన్ని రోజులు వారి యొక్క కార్యాలయంలో, కొన్ని రోజులు మా యొక్క కార్యాలయంలో జిల్లా పార్టీ ఆఫీస్ నడపడం జరుగుతాం. మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, మా యొక్క జిల్లా మంత్రులు కానీ అందరూ కూడా, ఇన్ఛార్జీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి షరీఫ్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఇన్ఛార్జీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సహాయ సహకారంతో, ఇన్ఛార్జీల సహకారంతో బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పూర్తయిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఏదైనా పని ఉంటే అక్కడ ఒక మేనేజర్ ని పెట్టి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కానీ ఆఫీస్ లో కూర్చుంటే, ఒక మార్నింగ్ ఏదైనా పని ఉండి వస్తే కనుక జిల్లాలో ఏ నియోజకవర్గాల నుంచి ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలన్నా, ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్లాలన్నా, ఎనీ డిపార్ట్మెంట్ ఇంటికి వెళ్లాలన్నప్పుడు వారి కొంత సమయం పట్టినా, ఏదైనా అవసరమైనా కూడా ఇక్కడ ఉండి పని చేయడానికి ఎప్పుడు స్టాఫ్ సిద్ధంగా ఉండడం కోసం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఈ స్థల సేకరణ విషయంలో గౌరవ నిమ్మల రామానాయుడు గారు కానీ, శాసనసభ్యులు కానీ అందరూ కూడా సహకరించి ఈ స్థలం ప్రభుత్వం నుంచి 2 ఎకరాలు లీజు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వాన్ని లీజు కట్టే నిర్ణయంతో లీజు తీసుకుని ఈ కార్యాలయం కట్టడం జరుగుతుంది. కార్యాలయం కట్టడం అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కట్టుకున్నట్లు లెక్క. కాబట్టి అందరూ సహాయ సహకారాలతోటి ఈ కార్యాలయం చక్కగా నిర్మించి, మళ్ళీ 1 సంవత్సరం లోపు, మళ్ళీ రేపు ఆగస్టు 15 మళ్ళీ ఆగస్టు 15 లోపు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాం. గౌరవ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులు, ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు అందరి సహాయ సహకారంతో, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మాజీ శాసనమండలి చైర్మన్స్ కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ అందరూ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ వచ్చే విధంగా
పెద్ద ఎత్తున 1 year లోపల ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. చక్కటి వాతావరణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాలయం. ప్రతి చోట కూడా ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు ఉన్నారు. అదే రకంగా కుటుంబానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. కార్యకర్తలకి, గ్రామ స్థాయి నుండి ఉన్న కార్యకర్తలకి అనుసంధానం చేసే ఒక సంధానకర్తగా ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. దానికి కార్యాలయం లేకపోవడం ఇప్పటివరకు కొద్దిగా లోటు అనిపించింది. కానీ ఈ కార్యాలయం పూర్తయితే ఇక్కడి నుంచి పార్టీని మరింత గ్రామ స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడానికి ఈ కార్యాలయం కార్యకర్తలకి, అదే రకంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని ఆశాభావం. యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమవుతుందని డిప్యూటీ స్పీకర్ కన్మూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు అంటూ 400 అడుగుల జాతీయ జెండాతో ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ ర్యాలీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యసనం అనేది ఒక గంభీరమైన మానసిక, శారీరక స్థితి అని, ఇది మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధిగా గుర్తించబడిందన్నారు. మన దేశంలో 18-30 ఏళ్ల యువతలో డ్రగ్ వినియోగం 38% అని, 18-35 సంవత్సరాల మధ్య యువత గంజాయి వినియోగంతో సుమారు 1.4 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలను గమనించాలని, మార్పులను వెంటనే గుర్తించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే అంజిబాబు సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, డాక్టర్ పిఎస్ ప్రవళిక, సోడిశెట్టి సాయికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతుందని, మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రకాశం చౌక్, పాత బస్టాండ్ వరకు 400 అడుగుల జాతీయ జెండాతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు రమేష్, మురళీకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఒబిలిశెట్టి ప్రసాద్, భీమాల శ్రీరామ్మూర్తి, వడుపు గోపి, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు శ్రీనివాసరాజు, సుందర్ రామరాజు, చెల్లబోయిన రంగారావు, ఆర్టీసీ సీఏ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్దేశకత్వంలో దేశ స్థాయిలో కనీసం 10 కోట్ల మందితో ప్రమాణం చేయించేలాగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాము అని చెప్పి 10 కోట్ల మందితో ప్రమాణం చేయించే విధంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరుగుతోంది. మన భీమవరంలో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చాలా కళాశాలల్లో చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న డాక్టర్ ప్రవళిక, బ్రహ్మకుమారి విజ్ఞాన వేదిక, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు. విద్యార్థుల జీవితాల్లో పెను మార్పుకు దోహదం చేసే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తాను. భీమవరం పట్టణంలో గత వారం రోజులుగా హిందూ సమాజాన్ని తయారు చేయాలని ఆలోచన చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు 10 కోట్ల మందితోటి డ్రగ్స్ రహిత సమాజాన్ని తయారు చేయాలనే ప్రమాణ స్వీకారం చేయించి యువత, విద్యార్థులు వాడవాడలా తిరిగి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల యువతలో మార్పు వచ్చి డ్రగ్స్ కు లోను కాకుండా ఆరోగ్యంగా ఉండి కార్యక్రమానికి మంచి కార్యక్రమం అంటే డ్రగ్స్ రహిత సమాజ యువకులు స్టూడెంట్స్ ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా చాలా మంది పెద్దవాళ్ళు ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఎవరో వెంకటపరిచి కన్విన్స్. కానీ ఇవాళ స్టూడెంట్స్ ఈ చేయడం వల్ల ఈ ఉద్యమం నిజంగా ఓ చైతన్యం వస్తున్న ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. గత 15 రోజులుగా అన్ని కళాశాలలో, పాఠశాలలో కూడా ఏర్పాటు చేసి ఒక అవేర్నెస్ తేవాలన్న ఉద్దేశం మీద ఒక అవేర్నెస్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ సమాజంలో చైతన్యంలో గొప్ప నాయకులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు, అలాగే సభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, మరి వారి చేతుల మీదుగా ఈ వారం రోజుల నుంచి కూడా భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని శ్రీ దుర్గా లక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చి 15 లక్షలు విరాళం అందించడం
శుభ పరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం 15 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఆలయ అభివృద్ది కమిటీ అధ్యక్షులు పెనుమస రమేష్ రాజు, కార్యదర్శి భీమాల శ్రీరామ్మూర్తులకు అందించారు. ఆలయ అభివృద్దికి దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, సుమారు 4 కోట్లతో శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు. భక్తులు దాతల సహకారంతో ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో భీమవరం ప్యాడియన్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చవ్వాకుల నరసింహారావు, వీరవాసరం ప్యాడియన్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి దాసు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి కొత్త శ్రీనివాస్, తులసి రాంబాబు, అల్లం రమేష్, బాదరాల పుల్లేశ్వరరావు, కురిసేటి కుమార్, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల నాగేశ్వరరావు, ఆలయ అభివృద్ది కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పెనుమస రమేష్ రాజు, భీమాల శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఎంతో అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశాలు వచ్చినాయి. రోడ్లన్నీ విస్తరణ చేయాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆక్యుపేషన్ తొలగించి వాళ్ళకి పునరావాసం కల్పించి రోడ్లు విస్తరణ చేయాలనే ఆలోచనలో చిన్న వంతెన పక్క నుంచి పేదవారు నివాసం ఉంటున్న ఇళ్ళని తొలగించి అక్కడ రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయటంలో దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన లక్ష్మీ దుర్గా అమ్మవారు దేవాలయం ఉంది అక్కడ. అది రోడ్డు విస్తరణకి అడ్డు వచ్చడం వలన అది తొలగించవలసిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తే అది దేవతా గుడి తొలగించకూడదని చాలా మంది భక్తులు వచ్చి కోరుకున్నారు. కానీ విస్తరణ అడ్డు వచ్చింది కాబట్టి తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ దేవతా అమ్మవారిని వేరే చోట పునర్నిర్మించాలని ఆలోచన చేసి అమ్మవారి గుడికి వెనకే ఉన్న కాలువ పక్కన 8 సెంట్ల స్థలాన్ని 2 కోట్ల రూపాయలతోటి కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఖరీదు చేయడం జరిగింది. దానికి సహకారం కోసం నియోజకవర్గ ప్రజలందరినీ కోరటంలో మొట్టమొదటగా ముందుగా భీమవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి వారు అడిగిన వెంటనే 15 లక్షల రూపాయలు ఈరోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా భీమవరం అసోసియేషన్ కానీ జిల్లా అసోసియేషన్ కానీ ఏ మంచి కార్యక్రమం జరిగినా మేమున్నాం రైస్ మిల్లర్స్ అని ముందుకు వచ్చి వారు భారీగా విరాళాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పడిన కానీ వాటి వరకు దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళంతా మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం ఆలోచన చేసి అమ్మవారికి 15 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే రైస్ మిల్లర్స్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఒక కానుక ఇవ్వటం చాలా సంతోషకరం అని చెప్పి భీమవరం నియోజకవర్గంలో మరి అంజిబాబు గారు శాసనసభ్యులైన కాంచి ఆయన ఏ పని తలపెట్టినా చాలా విజయవంతంగా జరుగుతుంది. అది అభివృద్ధి విషయంలో కానీ, అలాగే సంక్షేమ విషయంలో కానీ, అలాగే ఆధ్యాత్మిక విషయంలో కానీ ఏ కార్యక్రమం అయినా సరే మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి అమ్మవారికి బంగారం చీర చేద్దామని చెప్పేసి ఆయన భక్తులతో ప్రకటించారు. దుర్గాలక్ష్మి అమ్మవారు ఈరోజు మీరు చూసుకోండి, ఆ రోడ్డు మన లోసర్ నుంచి తాడిపూడి వరకు మన ఎంపీ గారు కూడా పెద్ద రోడ్డు చేయడానికి ఆయన సంకల్పం చేశారు. అందరు ఈరోజు కాలేజీ క్యాంపస్ కూడా పక్క వస్తుంది. ఆ తొలగించిన ఇళ్ళందరికీ కూడా మనం వేరే చోట ఇల్లు కూడా అకామిడేషన్ చేయడం జరిగింది శాసనసభలో ఆధ్వర్యంలో. సుమారుగా 86 శతకంలో ఆ కాలువలో అమ్మవారు పుట్టుకొచ్చినప్పుడు ఆ తల్లి యొక్క విగ్రహాన్ని ఆ చేతిలో ఉన్న కుంకుమ ఎక్కడ కూడా పాడవకుండా వచ్చిందని చెప్పేసి అప్పుడు ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెప్తారు. అది దేవాలయ ధర్మదాయ శాఖకు సంబంధించిన గుడి. ఆ గుడి అది ఎంకరేజ్మెంట్లో తీయవలసి వచ్చినప్పుడు చుట్టుపక్కల భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ మేము కూడా అది తీయడానికి కూడదని చెప్పేసి మేము గంటాపదంగా చెప్పినప్పుడు శాసనసభ్యుల వారు ఒకటి ఆలోచన చేశారు. దానికి తప్పనిసరిగా అక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేద్దాం, స్థలం చూడమన్నప్పుడు అనుకోకుండా ఒక రాజుగారు ఆ స్థలం అమ్ముతాను రావడం, దానికి పెనుమస రమేష్ రాజు గారు, శ్రీరామూర్తి గారు, అక్కడున్న భక్తులు అందరూ కూడా వచ్చి ఆ స్థలాన్ని మరి కొనాలంటే 2,50,00,000 రూపాయల స్థలాన్ని 2 కోట్ల రూపాయలకి ఖరీదు చేసి దానికి భక్తుల్ని మరి అందరినీ సేకరించి అందరితోటి కూడా అది బీరాజు కాలేజీ కానీ, ఆనంద ఫౌండేషన్ వాళ్ళు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, నరేష్ క్లాస్ రూమ్ వాళ్ళు అందరూ పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి శాసనసభలో చేసిన కార్యక్రమాన్ని దుర్గాలక్ష్మి అమ్మవారు దేవాదాయ శాఖకు సంబంధించింది. దాన్ని పూర్తిగా మీరు ఏ రకంగా అయితే మాకు ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారంగా తల్లిని అక్కడ పునర్నిర్మించుకుందాం అని చెప్పడం జరిగింది. మొదటిగా శ్రావణ మాసంలో తొలిదశగా 15 లక్షల రూపాయలు రైస్ మిల్లర్స్ అంటే అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో రైస్ మిల్లర్స్ కూడా అంతే ముఖ్యం. వాళ్ళ చేతుల మీదుగా తొలిసారిగా మరి శాసనసభ్యుల వారికి గుడి కమిటీకి 15 లక్షలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇటీవల కాలంలో దారికి ఏదైతే అడ్డు ఉందో ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించే కార్యక్రమం తలపెట్టామని చెప్పి మాకు చెప్పడం,
మరి ఆయన మాకు అవకాశం ఇచ్చి మాకందరికీ కూడా అదృష్టంగా భావించి భీమవరం నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అందరం కూడా కలిసి ఒక 15 లక్షల రూపాయలు విరాళంగా ఆయన చేతికి అందజేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఆలయాన్ని అభివృద్ధిలో భాగంగా తొలగించాలనుకున్నప్పుడు ఆలయ కమిటీ అందరం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి విషయాన్ని తెలియపరిచినప్పుడు ఎమ్మెల్యే గారు దానికి మా అందరికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి అమ్మవారి కూడా అక్కడే ఉంటుంది, అవసరమైతే ఎదురుగుండా ఉన్న స్థలాన్ని మనం కొని ఏర్పాటు చేద్దామని మరి ఆ స్థలాన్ని 2 కోట్ల రూపాయలతో ఖరీదు కొని మళ్ళీ 3 కోట్ల రూపాయలు మరి అది కన్స్ట్రక్షన్కి టోటల్గా ప్రాజెక్టు 5 కోట్ల రూపాయలు అవుతుంది కూడా సహకరించడం. ఏ కార్యక్రమం వచ్చినా సరే భీమవరంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కానివ్వండి, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ కూడా మా అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వటం వల్ల నిజంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే కొల్వంతెపు రోడ్డు ఎక్స్పాండ్ చేయటంలో అక్కడ ఉన్న నిర్వాసితులందరినీ ఖాళీ చేయించి వాళ్ళకి వేరే స్థలాలు ఇప్పించడంతో పాటు అక్కడ ఉన్న దేవతా గుడి తప్పించవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఎక్స్పాండ్ చేయటం వల్ల నిజంగా ఇవాళ విజయవాడ వెళ్ళి ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు తొలగే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మంచి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు తీసుకుంటం జరిగింది. దీని నిమిత్తం మా జిల్లా సంఘం శ్రీరామరాజు గారి దగ్గరికి వారు రావటం, వెంటనే దీన్ని స్పందించి మీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా సుదినం మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం, అంటే వారు కోరారు, ఆదేశం కాదు, భగవంతుడి కార్యక్రమంలో మా రూపాయి వితరణ అవుతుంది. ఆయన ముందుండి నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంజిబాబు గారు పొలవంతపు రోడ్లో ఒకటి అమ్మవారి గుడికి డైవర్షన్ గురించి ఏదో చోట మారుస్తున్నారని చెప్తాం. దాని నిమిత్తం మా జిల్లా అసోసియేషన్ ఆదేశాల ప్రకారం మా పేడ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అందరూ కలిపి ఏదో డొనేషన్ చేసి అభివృద్ధి చేయమంటే మేము అందరం కలిపి 15 లక్షల రూపాయలు ఇచ్చి మేము ఇస్తున్నామండి. అది ఆదేశాల ప్రకారం మేము అందరికీ. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ బుద్ధ మహాలక్ష్మి నాగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారిని గజలక్ష్మీ దేవిగా అలంకరణ చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో 14వ సిఎన్సి ఎక్స్పో రెండో రోజు ఘనంగా జరిగింది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ బీసీఎన్ సంస్థ ఏర్పాటు చేసిన నెలన్ టీవీ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంది. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అందించడానికి నాంది పలికి సిటీవీ ఛానల్స్ అందుబాటులోకి ఇండియాలోకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశామని 4K ఆర్డీకే లైనెక్స్ బేస్డ్ ఐపీ టీవీ బాక్స్ ను నెలన్ టీవీ పేరుతో కస్టమర్స్ కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్స్ రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరు రాజగోపాలరాజు తెలిపారు. నెలన్ టీవీ ఫైర్ స్టిక్ అండ్ స్మార్ట్ టీవీ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. నెలన్ టీవీ యాప్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, నెలన్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.
కూడా అవేర్నెస్ కోసం ఇక్కడ కొత్త టెక్నాలజీ అన్ని మేము పెట్టడం 2023 నుంచి కూడా కేబుల్ ఆర్ఎఫ్ కనెక్షన్స్ అన్ని తగ్గటం, ఇంటర్నెట్ కనెక్షన్ పెరగటం, యూట్యూబ్ కానీ నెంబర్ ఆఫ్ కంటెంట్ కానీ హెచ్డీలో రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడైతే త్రూ యాప్ ద్వారా ఏదైతే లైవ్ ఛానల్స్ కానీ యాప్స్ కానీ చూడటం వల్ల కస్టమర్ కి బాక్స్ బడ్డీని కానీ టేబుల్ బడ్డీని కానీ ఇదేం లేకుండా ఉంటుంది. సపోజ్ ఏదైనా రాజమండ్రి కస్టమర్ ఉంటే ఒక బాక్స్ ఉంటే అది హైదరాబాద్ వచ్చి పనిచేసేది కాదు. అదే బాక్స్ ఆ రేట్ పెట్టుకున్నా అదంతా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు అలా వేస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఈ యాప్ ఎనీ ఏరియా ఇన్ ఇండియా మీకు సేమ్ కంటెంట్ సేమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నా అదే సబ్స్క్రైబర్ తోటి మీకు కస్టమర్ వాచ్ చూడొచ్చు. ఇది కస్టమర్ చాలా అడ్వాంటేజ్. విఓడి కానీ 2-way సిస్టమ్ కానీ వెరీ లో ఎంబీలో 3 MB 4 MB 5 MBలో కూడా పర్ఫెక్ట్ హెచ్డి తోటి యూట్యూబ్ కంటెంట్ కానీ అవకాశం ఉంది. ఇది వరకు కేబుల్ అంటే 300 రూపీస్ కంపల్సరీ పే చేయాలని ఉంది. కానీ యాప్ ద్వారా 50 రూపాయల నుంచి 300 దాకా కూడా మీ బడ్జెట్ని బట్టి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని చూసే అవకాశం దీంట్లో ఉంది. చాలా హెచ్డి కంటెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ యాప్ ఇండియాలోనే ఇన్ని మోడిఫై చేసి సింగిల్ పేజ్ లో అన్ని ఫార్మేట్లు వచ్చిన యాప్ మా 35 ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా నెలనే యాప్ అన్నది. అన్ని ఫార్మాట్లు సింగిల్ పేజ్ లో ఉన్నాయి. లైవ్ కంటెంట్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, 2-way కానివ్వండి, విఓడి కానివ్వండి, కొత్త మూవీ కానివ్వండి, ఫ్యూచర్ అంతా కూడా ఒక థియేటర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. అదే 50 రూపాయలకి సేమ్ డేలో మీకు దీంట్లో 1 డే ప్యాక్ కానీ 6 అవర్స్ ప్యాక్ కానీ 6 అవర్స్ ఎప్పుడైనా చూడొచ్చు. అది అటువంటివి కూడా దీంట్లో యాడ్ చేసి ఉన్నాయి. వెరీ గుడ్ యాప్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైం నెలన్ యాప్ మేమే తయారు చేసాం. అది ఈ స్టేజ్కి రావడానికి 3 to 4 years పట్టింది. 100 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేయడం జరిగింది. అన్ని ఫార్మాట్లు దాంట్లో ఈజీ యాక్సెస్ కంటెంట్ కూడా వాయిస్ కమెంట్తో కూడా ఛానల్ చూడొచ్చు. ఫేవరెట్స్ అని దాంట్లో ఫీచర్ చాలా ఎక్కువ. ఎన్ని చెప్పినా మేము తక్కువే. బాగుంది. ఈ యాప్ చాలా బాగుందండి. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ కూపన్ కూడా ఇచ్చారు. నేలన్ యాప్ పేరు వచ్చేసరికి నేలన్ యాప్ అయితే చాలా బాగుంది. 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ప్రతి ఛానల్ కూడా స్ట్రీమింగ్ చాలా ఫ్రీగా అవుతుంది. చాలా నీట్ గా ఉందండి. ఇండియాలో ఫస్ట్ టైం వచ్చేసరికి CTVన్స్ ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వితౌట్ ఫ్రీజింగ్ చాలా బాగా వస్తుందండి. నేనైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ నీలన్ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ యాప్ లో ఏం ప్లే చేసినా సరే వితౌట్ ఫ్రీజింగ్ చాలా బాగా వస్తుంది. మన ఇంటర్నెట్ అనేటువంటిది సక్రమంగా ఉన్నట్టయితే 100% యాప్ సక్సెస్ఫుల్ వర్క్ అవుతుంది. దీంతో పాటుగా LG, శాంసంగ్ లాంటి ప్రతి స్మార్ట్ టీవీలో కూడా ఫ్రీగా అది వర్క్ అవుతుందండి. చూస్ నీలన్ యాప్. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన సొసైటీల్లో ఒకటైన కోపల్ల సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఆయన తనయుడు భరత్ అన్నారు. కాళ్ల మండలం కోపల్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా మంతన కోదండ రామరాజు, జగ్గరం రాము, త్రిసభ్య కమిటీ సభ్యులుగా గడిరాము, బుంగా ఆదాములు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుడు భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 బ్యాంకుల్లో కోపల్ల సొసైటీ బ్యాంక్ ఆదర్శంగా ఉందన్నారు. రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తే రైతులు మరింత అభివృద్ధి చెందుతారన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మంతన కోదండ రామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆయన తనయుడు భరతులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించి సొసైటీని ముందుకు తీసుకెళ్తానన్నారు. అనంతరం రఘురాం కృష్ణంరాజు భరత్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతన రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఎంపీపీ పెనుమస శిరీష, విశ్వనాథరాజు, జడ్పీటీసీ సోమేశ్వరరావు, బూడి వెంకట పరాలు, గ్రామ టీడీపీ అధ్యక్షులు దంతులూరి శ్రీనివాసరాజు, టీడీపీ జనసేన మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఎరుబండి రామాంజనేయులు, డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, ఉపవిభాగ సహకార అధికారి జి సత్యనారాయణ, సీనియర్ ఆడిటర్ డివి శేషుబాబు, సొసైటీ సీఈఓ జంపన సాయిగీత, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. విశాల సహకార సంఘం నూతన చైర్పర్సన్ గా నియమితులైన సోదరుడు మంతెన కోదండరామరాజుకి నా హృదయపూర్వక శుభాభినందనలు. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ, ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థ. మొదటి నుంచి కూడా రైతులకి తోడుగా అండగా నిలుస్తున్న సంస్థ.
ఎంతో సమర్థవంతంగా మొదటి నుంచి కూడా లాభసాటిగా నిర్వహించబడుతున్న సంస్థ. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అనుభవజ్ఞులు సీనియర్ నాయకులే ఈ సంస్థకి చైర్పర్సన్ గా కానీ ప్రెసిడెంట్ గా కానీ బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారి ఒక యువకుడికి ఈ అవకాశం దక్కింది. మీ మీద ఎంతో నమ్మకంతో రఘురామకృష్ణరాజు గారు ఈ అవకాశం మీకు కల్పించారు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, 11 గ్రామాల ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, 500 మందికి పైగా ఉన్న డిపాజిటర్లు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సంస్థని అదే సమర్థవంతంగా లాభసాటిగా నిర్వహించడంతో పాటు రైతులకి ఎప్పుడు కూడా మీరు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ఎందుకంటే అసలు కోఆపరేటివ్ సొసైటీ పెట్టిందే రైతులు బాగుండటం కోసం, రైతులకి సహకారం అందించడం కోసం. కాబట్టి మీరు ఎప్పుడు రైతులకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. లాభార్జనతో పాటు రైతులకి మానవతా దృక్పథంతో మీరు వ్యవహరించాలి. ఎండ్ ఆఫ్ ది డే రైతులు బాగుంటేనే సంస్థలు బాగుంటాయి, మనందరం బాగుంటాం. ఈ సంస్థని మరింత ఆల్రెడీ బలోపేతంగా ఉంది, మరింత బలోపేతంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకెళ్తారని. సోదరులందరికీ కూడా నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, ఆయన తనయులు కడుమూరి భర్త గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యత 100% నిర్వర్తిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.